అశ్విని దత్ గారు అంటేనే మాకు ఆయన సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే ఒక ఫెస్టివల్కి రెడీ అయినట్టు రెడీ అవుతాం. అలాగే అన్ని పాటలు ఇప్పుడు దాయి దాయిదమ్మ సితార్ ఎందుకు సితార్లు పెట్టాలి అనిపించి అంటే ఇలాంటి మూమెంట్ వస్తుందని అని తెలియదు అప్పుడు. ఎందుకు సితార్లు యూస్ చేయాలి ఈ పాటలో. మోస్ట్ మోడర్న్ సాంగ్లో ఒక మంచి మెలోడీ దాంట్లో సితార్స్ యూజ్ చేయాలి. మెడ్రాస్లో ఉండే ఎంతమంది సితార్లు ఉన్నారంటే అప్పుడు మంచి ప్లేయర్స్ ఒక 6 ఉన్నారు. ఆ 6 పిలిపించి ఆ సితార్ పెట్టి అలాగా సార్ ఈ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క యూనిక్నెస్ అద్భుతం. అంటే ఇవన్నీ అద్భుతాలు జరిగినందుకు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రాధే గోవింద బ్యూటిఫుల్ రిథమ్స్, డోల్కి అదే ఇండియన్ రిథమ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే జడతో నా మనసు అని ఇలాగ తిరిగి జడ చూస్తే జడ ఉండదు, జడ లేదు అని కూడా ఎంత అద్భుతంగా ఒకే మూమెంట్లో అలా చేయాలంటే కూడా ఆయన ఒక్కడే, ఆయనే సాటి. చలయజ్ఞం ఇప్పుడు ఒకదానికి మించి ఒకదానికి మించి వింటే గూస్ బంప్స్ రావాలి. ఆ బీజిఎమ్స్ కానీ ఆ పాట చూసినప్పుడు కానీ థియేటర్లో ప్లే అయినప్పుడు వర్షం వస్తుందా అనిపించేలాగా ఒక ఫీలింగ్ కలగాలి. అగైన్ ఐఎమ్ సో లక్కీ టు వర్క్ విత్ దీస్ లెజెండ్స్ లైక్ చిరంజీవి గారు, బాలు గారు. అమ్మడు అప్పచ్చి అది మంచి కమర్షియల్. అలాగా ఒక పాట రావాలని చెప్పి సరే అది అమ్మడు అప్పచ్చి అనే పాట వేటూరు గారు. ఆ షౌకత్ అలీ ఖాన్ ఆ సీన్ కానీ చిరంజీవి గారు యాక్టింగ్ ఇవన్నీ ఇన్స్పిరేషన్ మనకి. ఇవే స్క్రీన్ దీనికి వీళ్ళు ఇలా చేశారు, మనం దానికి మించి మనం స్టాండ్ అవ్వాలని చెప్పి దాని స్కోర్ కూడా అలాగే. ఫస్ట్ టైం ఒక ఫీమేల్ విలన్ ఇలాంటి సినిమాలో ఒక చిన్న ఫీమేల్ విలన్ చిన్న అమ్మాయి ఆర్తి అగర్వాల్ దాంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది. 2 days రిలీజ్ ఉంది అనగా 2 days ముందర లాస్ట్లో ఒక బిట్ వచ్చింది. ఆ నాగేంద్ర రాయ్ అని అది ఆయన చిరంజీవి గారు ఆ వాటర్లోంచి బయటకు వస్తారు. జస్ట్ కరెక్ట్గా 2 days రిలీజ్ ముందర ఆ బిట్ వచ్చింది. లాస్ట్ వేడిగా అది చేసి పంపించి అలా ప్రింట్ అయ్యి అలాగా రిలీజ్ అయింది. అప్పట్లో అలా ఉండేది. సో ఇట్స్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అశ్విని దత్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, గోపాల్ గారికి అందరికీ పేరున చాలా ధన్యవాదాలు చెప్పు. సో ఎంజాయ్ ది 4K ఎక్స్పీరియన్స్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ హెల్త్. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ Indra. It was great fun. I mean, for me the best part of Indra was that I was shooting with Vaijayanti Movies. Dutt Garu, amazing producer, gentle person. So it was a pleasure working with him. And then it was Chiranjeevi Garu. I mean, I was shooting with him, in awe of him. The worst part was that I had to dance with him. That was a nightmare for me. So I was like, who can dance with Chiranjeevi Garu? So I literally did not sleep the night earlier when I knew that I had to do songs with him. I think the best part of the movie was these 2 things. But I did enjoy shooting the songs eventually. I mean, I went through sleepless nights. But after that, we were on fantastic locations, especially for Dai Dai Dama, which had that that Veena step, that, my God, it was such a rage, I remember, at that point of time. And when I went on set and when I saw him doing that, and I was like, oh, I have to do that? And then they said, no, he will do that. I said, oh, thank God, I don't have to do it. And then I was panicking about this song, but eventually I decided that, it is what it is. I'm just going to have fun.
And I think you can see that on the film, that I've had a blast while shooting, the song Dai Dai Dama. I think the other song that I really enjoyed was Krishna Mukunda na ne na ninna na ninna na ninna na ninna na. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిగారం అంటూ కబురెట్టిందా. I don't remember the words, but I remember this tune. It was fun. It was a set song, like a typical on-set big song, dancers. And I remember that we were shooting in Hyderabad, and Chiranjeevi Garu's family would come. So his kids would come, and the rest of it. It was really like good fun. Datta Garu's family would come. So it was a great atmosphere, great people to work with, amazing unit to work with, and I'm really looking forward to the re-release. I hope you all enjoy it in the theaters, because you've been watching it probably on your phones and stuff like that, and now to go and watch these songs again, I don't know, I think somewhere I feel that celebration of cinema that was there at that point of time, just having that back, I would call it Chiranjeevi Garu's festival. That's what I would say. And I think it will be great to watch it on the big screen, and I'm looking forward to hearing what you all think. I hope you give it as much love as you gave it the last time. I do remember that every time Indra comes on television also, I get calls and they tell me that it rates amazingly. So I hope that you give the same love to it on big screen also. So really excited and looking forward to it. Enjoy.